ఏయ్! ఏరా ఏదేదో ఊహించుకున్నట్టున్నారు? ఎంజాయ్ చేసే ముందు ఊహలెందుకురా? నాకు తెలిసి ఇలా ఊహించుకున్న వాళ్ళు ఎక్కువ సేపు ఎంజాయ్ చేయలేరు. అంత సీన్ లేదు ఇక్కడ. అబ్బో! అందమైన అమ్మాయిల్ని కూడా ఊహించుకోవాలా? ఏయ్ ఫిగర్ చూడండిరా. ఇదిగో తీసుకో. ఇలాంటి లెగ్ పీస్లు నాలాంటి అమ్మాయిలు తినకూడదు. కండలున్న లెగ్ పీస్ని మీలాంటి మగాళ్ళు మాత్రమే తినాలి. ఇదిగో తీసుకో. ఇదిగో ఈ లెగ్ పీస్ తీసుకో. నాలాంటి ఆడపిల్లలు ఇలాంటి బోన్సే తినాలి. Feel your heartbeat. వావ్! కండలున్న లెగ్ పీస్‌కి, బోన్స్‌కి ఇంత తేడా ఉందన్నమాట. ఏంట్రా ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ ఏంటి? నేను ఒకటి ఆలోచిస్తున్నాను. దానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ముగ్గురు పేర్లు కాగితాల మీద రాసి టేబుల్ పైన వేస్తే ముందెవరి పేరు వస్తే వారిదే ఈ శుభరాత్రి. ఇదైతే బాగున్నట్టుందే. ఆగాగు. ఏంటి? అలా థ్రిల్లింగ్ ఉండదని మేము ముగ్గురం ఇలా ప్లాన్ చేసుకున్నాం. రండి బాబు. స్టెప్సే ఎంత బాగుంటే ఇల్లు ఇంకెంత బాగుంటుందో కదరా. కదా, డిజైన్ బాగుంది కదా. ఇదే మేము రెంట్కి ఇవ్వబోతున్న ఇల్లు. బాగుంది ఆంటీ, ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా వాడుకోవచ్చు. చాలా బాగుంది కదా. బాగుంది మామ. బాగుందిరా. ఓకే మేడం, మాకు నచ్చింది. మరి రెంట్ విషయం? రెంట్ 10,000. మేడం కొంచెం ఎక్కువేమో. 8,000 చేసుకోండి మేడం, మేము ముగ్గురమే ఉన్నాం. సర్లే గాని 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అమ్మా, ఆకలేస్తుంది. మా అమ్మాయి చాక్లెట్ తెస్తున్నాడు, ఇంకా తేలా. షు అరవకు బాబు. మా అమ్మాయి అంతా చిన్నపిల్ల మనస్తత్వం. మేడం, భగవంతుడు అందరికీ అన్ని కరెక్ట్గా ఇస్తే మనం మనుషులు ఎందుకు అవుతాం మేడం? ప్రతి ఇంట్లో ఏదో సమస్య, ఏదో బాధ ఉంటుంది. సమస్య బాధ లేని ఇల్లు ఒకటి చూపించండి చూద్దాం. మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే సంతృప్తి పడాలి. చాలు బాబు, ఆ మాట చాలు. మీరు నాకు పుట్టకపోయినా ఏ తల్లి కన్న బిడ్డలో మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మీరు నన్ను మేడం అని పిలవద్దు, అమ్మ అని పిలవండి. చూడు మాన్సా, ఇక నుంచి నీకు 3 కజిన్లు. అంటే మా ముగ్గురిని కజిన్స్ అని పిలవాలి. కజిన్ కజిన్ కజిన్. ఎవరు పెద్ద కజిన్, ఎవరు చిన్న కజిన్, ఎవరు బుల్లి కజిన్ అమ్మా? ఎవరిని పిలవాలి? ఇదిగో వీడు పెద్ద కజిను, నేను రెండో కజిను, వీడు చిన్న కజిను. వల్లే వల్లే వల్లే. పెద్ద కజిన్, చిన్న కజిన్, బుల్లి కజిన్. నాకు 3 కజిన్లు కదా అమ్మా. అంటే రోజు నాకు 3 చాక్లెట్లు వస్తాయి కదమ్మా? అవునమ్మా, నీకు రోజు 3 చాక్లెట్లు వస్తాయి. అబ్బే అదేం లేదు బాబు, దానికి చాక్లెట్లు పిచ్చి. ఇంటికి ఎవరొచ్చినా చాక్లెట్లు కావాలని మారం చేస్తుంది. పర్లేదమ్మా, చిన్నపిల్ల కదా. సరే, మనం వెళ్ళి సామాన్లు తీసుకొద్దాం. ఓకే, సామాన్లు తెచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తాం. మేము వచ్చేటప్పుడు నీకు 3 చాక్లెట్ తీసుకొస్తాం, సరేనా? బాయ్ అమ్మా. బాయ్ బాయ్ అమ్మా. అమ్మా. బాయ్. మొత్తానికి మంచి రూమ్ దొరికిందిరా. ఒరే లేట్గా వెతికినా కానీ మంచి ఫ్లాట్లో దిగాంరా. మీకేమిరా, వాడేమో టెన్షన్ పడుతుంటాడు, నువ్వేమో ఎక్కడెక్కడో తిరుగుతుంటావు. మధ్యలో నేనేగా తిరగాల్సింది. రేయ్, వానరమ్మ వచ్చినట్టుందిరా. ఈ టైంలోనా?
సర్లే బే, ఈ సంతంతా తీసి సోఫా కింద పెట్టండి, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. మీరా ఆంటీ? మీకోసం పాయసం తెచ్చాను, తీసుకో బాబు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీనా? పార్టీ చేసుకుంటే చేసుకున్నారు కానీ గొడవ చేసుకోకండి. క్యారియన్ తీసుకో. ఈ రోజుల్లో తెలియంది ఎవరికి చెప్పు. ఆవిడ మాత్రం బ్యాచిలర్స్ తాగరని ఎందుకు అనుకుంటుంది? అన్నీ తెలిసే బ్యాచిలర్స్కి రూమ్ ఇచ్చింది. సర్లే బే, సీన్ క్రియేట్ చేయకుండా సిప్ చేయండి. రేయ్, మనం ఇక్కడ హాయిగా మందు తాగుతున్నాం, కానీ నా మనసుకు చాలా బాధగా ఉందిరా. రేయ్, ఇలాంటప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా రా? మనం జీవితాంతం తాగుతామారా? నేను అనేది మన గురించి కాదు, తాగేదాని గురించి అంతకన్నా కాదు. చందుగడు గుర్తొస్తున్నాడు రా, వాడి పరిస్థితి గురించి మాట్లాడుతున్నా. రేయ్, వాడిని ఎలాగైనా మామూలు మనిషి చేయాలరా. దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటిది? ఏం లేదురా, ఏదైనా ఒకరోజు వీలైతే మంచి కత్తి లాంటి ఫిగర్ని తీసుకురావాలి మామ. రేయ్, చందుగాడు మామూలు మనిషిగా మాట్లాడడానికి ప్లాన్ చెప్పరా అంటే నువ్వేంట్రా అమ్మాయిలు అదేదో మాట్లాడుతున్నావు? నేను చెప్పేది కూడా వాడు మారడానికేరా. అదెలారా? హారిక చనిపోయినప్పటి నుంచి వాడు ఒక సైకోగా మారాడురా. అక్క, వచ్చే వారం నాకు తెలిసిన డాక్టర్ యూఎస్ఏ నుంచి వస్తున్నారు. ఆయన రాగానే మానసిని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అలాగే తమ్ముడు, నువ్వు తీసుకెళ్ళి. ఎవరై ఉంటారు? వస్తున్నా. ఓ మీరా, రండి బాబు. టైంకి మా తమ్ముడు కూడా ఉన్నాడు, పరిచయం చేస్తానండి. తమ్ముడు, వీళ్ళే మన ఇంట్లో అద్దెకుండేది. హాయ్ సార్. ఏంటి అందరూ జాబ్ చేస్తున్నారా? లేదు సార్, జాబ్ సెర్చింగ్లో ఉన్నాం. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఒకసారి అమ్మ కూడా చెప్పేద్దామని. చిట్టేదమ్మా. నిద్రపోతోంది, ఇంకా లేవలేదు. పోనీలేమ్మా, చిన్నపిల్ల కదా, పడుకొని. సరేనమ్మా, మాకు టైం అవుతుంది, మేము బయలుదేరతాం. టిఫిన్ చేసి వెళ్ళండి బాబు. వద్దమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. బాయ్ సార్. ఉంటాం బాయ్ సార్. మ్, బాయ్ బాయ్. అలాగే. సరే అక్క, నేను కూడా బయలుదేరతాను. అలాగే తమ్ముడు. అక్క, మానసిని ఊరికే తిట్టకు, దాని ఇష్టం వచ్చినట్లు ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లో డాక్టర్ వచ్చేస్తాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సరే అక్క, నేను బయలుదేరతాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకే, షార్ట్లీ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, ప్లీజ్. Tell me about yourself. Hi sir, this is Badri coming from Nellore. I have completed MBA in Nagarjuna University. Coming to my parents' details. My father name is K. Kotesra. He is an employee. My mother name is Sarojini. She is a housemaker. I have one younger brother. He is also studying BTech. Coming to my hobbies. Playing cricket, listening music. Okay. You are selected. Thank you sir. Okay. బాయ్ సింధు, స్టేషన్కి వెళ్ళాలి. నేను వెళ్ళి డాడీని పికప్ చేసుకోవాలి. థ్యాంక్స్ రా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజంతా నీతో గడిపినందుకు ఐ ఆమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, దాన్నే ఉందిలేరా. బాయ్. ఓకే, బాయ్ రా. హలో బద్రి, ఎక్కడున్నావు? నేను రోడ్ నెంబర్ 12లో ఉన్నాను రా. నేను ఇప్పుడే సింధుని డ్రాప్ చేసి కాఫీ డే దగ్గర వెయిట్ చేస్తున్నాను. అక్కడికి వచ్చేయి, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే, అలాగే. నేను కూడా 15 నిమిషాలు వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా? సరే, బాయ్. ఓకే, బాయ్ రా.
బాగా చెప్పావా? ఆ? బాలు బాలు ఎక్కడున్నావురా నువ్వు? బాలు 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 ఏమైంది బాలు? ఏంటి ఇదంతా? చంపేశా, వాళ్ళని చంపేశా. చంపేశావా? ఎవరిని? వాళ్ళ ముగ్గురిని. ఎవరా ముగ్గురు? అసలు ఏం జరిగింది? అసలు చంపుంటే వాళ్ళ శవాలయ్యి అక్కడ బెడ్రూమ్లోనే. అక్కడ ఏం లేవు కదరా, అక్కడంతా ప్రశాంతంగా ఉంది. నిజంగా లేవా? కానీ నేను రా చూద్దు గాని. నేను రాను, నాకు భయం వేస్తుంది కీర్తి, నేను రాను. అంత భయపడి చంపానని ఎలా చెప్తున్నావురా నువ్వు? నేనున్నాను కదా, రా చూద్దు గాని. రా రమ్మన్నానా? నేను రాను. రమ్మన్నానా? రా వచ్చి చూడు. రా ఒకసారి రా చూడు. ఇదిగో ఏముంది ఇక్కడ? అసలు ఏమీ లేదు ఇక్కడ. ఏమైంది నీకు? నడు వెళ్దాం. ముందు నీళ్ళు తాగురా. అసలు ఏంట్రా ఇదంతా? నువ్వేంటి ఎవరినో చంపడం ఏంటి? అక్కడ ఎవరు లేకపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పరా. నిన్న నువ్వు నన్ను కలవటానికి రండి బాబు లోపలికి. ఆంటీ, చందు ఎలా ఉన్నాడు? వాడు రూమ్లో ఉండి 24 గంటలు తాగుతూనే ఉన్నాడు. వాడేమైపోతాడోనని నాకు చాలా భయంగా ఉంది బాబు. ఆంటీ మీరు బాధపడకండి, వాడు ఏదో రోజు మామూలు మనిషి అవుతాడు. మా ప్రాణ స్నేహితుని మేము ఎలా వదులుకుంటామా ఆంటీ? వాడు దూరం అయిపోతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మీరే అలా అధైర్యపడుతుంటే మాకు ధైర్యం ఇచ్చేది ఎవరంటీ? ఆంటీ, వాడు మామూలు మనిషి దాకా మేము ఎంతవరకైనా వెళ్తాం. అవసరమైతే ఈ వాతావరణం నుండి మరో చోటికి తీసుకెళ్తాం. మీ ఇష్టం నాయనా. మీ ఫ్రెండ్ని ఎలాగైనా మామూలు మనిషిని చెయ్యండి. ఓ తల్లిగా అంతకన్నా నేను కోరుకునేదేమీ లేదు. వాడు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఆంటీ మీరేం అధైర్యపడకండి, రండిరా వాడు రూమ్కి వెళ్దాం. రేయ్, చందుగడి పరిస్థితి రోజు రోజుకి హీనమైపోతుందిరా. వాళ్ళమ్మని చూస్తుంటే చాలా బాధేస్తుంది. అవునరా, వాడేంట్రా ప్రపంచంలో ఎవడు లవ్ చేయనట్టు, విడిపోనట్టు, వీడొక్కడే లవ్ చేసినట్టు వాడి టైం బ్యాడ్ అయ్యి ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. దానికి మనం ఏం చేస్తాం? ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ వాడి జీవితం నాశనం చేసుకుంటున్నాడు రా. వాడికి తెలియడం లేదురా, ఈ రోజుల్లో అమ్మాయిల కోసం ప్రాణాలు తీసుకోవడాలు, జీవితాన్ని నాశనం చేసుకోవడాలు ఇవన్నీ నాకు నచ్చవరా. లవ్ చేసామా అంతేగాని చందుగాడిలాగా అమ్మాయి కోసం జీవితం నాశనం చేసుకోకూడదురా. ఇది కాకపోతే ఇంకొకటి, ఎంతమంది లేరురా అమ్మాయిలు? రే ఆపండ్రా,
మన ఫ్రెండ్ ఒకడు బాధల్లో ఉన్నాడంటే ఓదార్చాల్సింది పోయి ఏదేదో వాగుతున్నారు. రేయ్ వాడి గురించి మాకు బాధగానే ఉందిరా, కానీ మనం ఎంత చెప్పినా వినకపోతే ఎలా? మనమే వాడి గురించి ఏదైనా ఆలోచించాలిరా. ఏదైనా డాక్టర్ చూపిస్తే పోలా? రేయ్ నీ అబ్బా, ఇది డాక్టర్ల దగ్గరికి యాక్టర్ల దగ్గరికి వెళ్తే నవే జబ్బు కాదురా. వాడు హారికను మర్చిపోవడానికి రోజు ఫుల్ తాగుతున్నాడు రా. వాడిని ఆ తాగుడు మానిపిస్తే చాలు, వాడు మామూలు మనిషి అవుతాడు. రే నా ఐడియా ప్రకారం అయితే వాడిని అట్మాస్ఫియర్ నుంచి చేంజ్ చేస్తే బెటర్. కరెక్ట్రా నందు, మనమే వాడిని తీసుకుని ఏ ఊటికి వెళ్తే బెటర్ కదా. కరెక్టే కదా, పద.